నేపాల్లో ఏం జరగబోతోంది? ఇప్పటికే ప్రధాని రాజీనామా చేసిన నేపథ్యంలో తాత్కాలిక ప్రధాని ఎవరన్న దానిపై ఇంకా ఎటూ తేల్చలేదు అక్కడి నేతలు. అధ్యక్షులు రామచంద్ర పౌడెల్, జెన్జెట్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. అయితే ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, రాజ్యాంగ పరిధిలో పరిష్కారం కనుక్కుంటామని ప్రకటించారు అధ్యక్షుడు రామచంద్ర. దీంతో ప్రధాని ఎవరు అన్న దానిపైన ఉత్కంఠ రేపుతోంది. నేపాల్ ప్రధాని రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ గీషింగ్ ఉన్నారు. కొత్తగా ధరణ్ మేయర్ హర్కా సంపం పేరు సైతం తెర మీదకొచ్చింది. అయితే ప్రస్తుతానికి చర్చలు జరుగుతుండటంతో త్వరలోనే ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రానుంది.